నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నడూ లేనంత ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. 'అఖండ' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన బాలయ్య 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు సాధించారు. ఇదే జోష్‌లో మరిన్ని ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత సీనియర్ హీరో చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా ప్రకటించలేదు. తాజాగా బాలయ్య నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. 'అఖండ 2' తాండవం తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ తో బాలయ్యను మెప్పించారని, ఇదే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ అని టాక్ నడిచింది. జాట్ సీక్వెల్ గా జాట్ 2 చిత్రాన్ని ప్రకటించడంతో గోపీచంద్ తో బాలయ్య సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చని అందరూ అనుకుంటున్నారు. అయితే తన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణతో చేయబోతున్నట్లు దర్శకుడు కన్ఫర్మ్ చేశారు. జాట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ మలినేని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జాట్ సీక్వెల్ ప్రకటించాం కానీ దానికి ఇంకా సమయం పడుతుందని తెలిపారు. బాలకృష్ణతో మరో సినిమా చేయబోతున్నానని, జూన్లో షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. బాలయ్య సినిమా పూర్తి చేసిన తర్వాతే జాట్ 2 గురించి ఆలోచిస్తానని చెప్పారు. జాట్ స్క్రిప్ట్ రాస్తున్న సమయంలోనే సెకండ్ పార్ట్ ఐడియా వచ్చిందని, పార్ట్ 2 తొలి భాగాన్ని మించి ఉంటుందని ప్రేక్షకులకు మాటిస్తున్నానని గోపీచంద్ మలినేని అన్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో గతంలో వీరసింహారెడ్డి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2023 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ వీళ్ళిద్దరూ మరోసారి కలిసి చేస్తున్నారని తెలియడంతో అందరూ నందమూరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. బోయపాటి 'అఖండ 2' సినిమా ద్వారా దసరా సందర్భంగా విడుదల కానున్న నేపథ్యంలో గోపీచంద్తో చేయబోయే చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి బరిలో నిలపాలని కోరుకుంటున్నారు. ఇకపోతే జూన్ 10న బాలకృష్ణ తన బర్త్డేని జరుపుకోనున్నారు. అదే రోజున 'అఖండ 2' టీజర్ వచ్చే అవకాశం ఉంది. గోపీచంద్ మలినేని చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి షూటింగ్ ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఇతర అన్ని వివరాలను వెల్లడించనున్నారు.